హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్రాస్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 19th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.3 నుంచి 9th ప్రాబ్లమ్ అండ్ 10th ప్రాబ్లమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th ప్రాబ్లమ్ వచ్చేసరికి 2 వాటర్ ట్యాప్స్ టుగెదర్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 9 3/8 అవర్స్. 2 వాటర్ ట్యాప్స్ ఉన్నాయంట, 2 కలిపి ఆ ట్యాంక్ని 9 3/8 అంటే అది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9 3/8. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లోకి ఎలా మార్చుతామండి అంటే 9 3/8 ఉంది. సో ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తామండి. సో 9 × 8 72. ఆ వచ్చిన ఆన్సర్కి దీన్ని ప్లస్ చేస్తామండి. సో దట్ ఈక్వల్ టు 72 + 3 అంటే ఎంతండి 75 డినోమినేటర్ ఎంత ఉంటే అంత వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అది మనకి. సో 2 ట్యాప్స్ కలిపి 75/8 అవర్స్లో ఒక ట్యాంక్ అనేది ఫిల్ చేస్తాయంట, 2 కలిపి. తర్వాత ద ట్యాప్ ఆఫ్ ఏ లార్జర్ డయామీటర్. అంటే ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయండి, 2 ట్యాప్స్ ఈక్వల్ డయామీటర్స్ కాదంటండి. సో డయామీటర్స్ అంటే ఏంటండి, ఇప్పుడు సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్యాప్ మనం తీసుకున్నాం అనుకోండి. డయాగ్రామ్స్ బాగోపోయినా మరి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ట్యాప్ యొక్క ఈ సైజ్ అనేది, హోల్ యొక్క సైజ్ అనేది చూడండి తక్కువ ఉంది. సో ఇది అనేది స్మాలర్ డయామీటర్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ట్యాప్ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇది లార్జర్ డయామీటర్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, డయామీటర్ అంటే ఇక్కడ ఇది తీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్లీ డయామీటర్ అంటే మనకి సర్కిల్ గుర్తొస్తుంది అంతే కదా ఫ్రెండ్స్. సో ఇది సర్కిల్. డయామీటర్ అంటే ఏంటండి, ఇది లైన్ అనేది మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. మిడ్ పాయింట్ అనకూడదండి, సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. అంటే సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైను సెంటర్ ద్వారా పాస్ అయ్యే లైన్ డయామీటర్ అంటాం. అంటే ఈజీగా చెప్పాలంటే ఇది డయామీటర్ అని అంటాం. సో సర్కిల్ అంటే ఇక్కడ సర్కిల్ ఏంటి ట్యాప్కి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది వాటర్ బయటకు వచ్చే హోల్ అనేది సర్కిల్ షేప్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనం డయామీటర్ చూసుకోవాలి. లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ అంట స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ కంటే 10 గంటలు తక్కువ తీసుకుంటుందంట. ఇప్పుడు రెండింటిని విడివిడిగా ట్యాంక్ నింపడానికి వదిలేస్తే. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డయాగ్రమేటికల్గా చెప్పాలంటే ఒక స్మాలర్ డయామీటర్ ట్యాప్ ఉందండి. అంటే స్మాలర్ డయామీటర్ ట్యాప్ని మనం స్మాల్ ట్యాప్ అని అనుకుందామండి, లార్జర్ డయామీటర్ ట్యాప్ని లార్జ్ ట్యాప్ అని అనుకుందాం. అంత మటుకు అంతా పలకలేం కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 2 ట్యాప్స్ కలిపి ఈ ట్యాంక్ని అంట 75/8 అవర్స్ కంప్లీట్ చేస్తున్నాయంట. అది మనం ఫస్ట్ చదువుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు, ఒకవేళ ఇండివిజువల్గా అంటే సెపరేట్గా చూడండి ఫ్రెండ్స్, సెపరేట్గా ఈ విధంగా ట్యాంక్ని ఫిల్ చేసినట్టయితే ఒక్కో ట్యాప్ తోటి లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ కంటే 10 గంటలు తక్కువ సమయం తీసుకుంటుందంట ఎప్పుడు ఈ ట్యాంక్ని సెపరేట్గా ఫిల్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను దాన్ని థియరిటికల్గా రాశానండి. టైమ్ టేకెన్ ఫర్ ద లార్జర్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ట్యాంక్ సెపరేట్లీ ఈక్వల్ టు ఎంత అన్నారండి, టైమ్ టేకెన్ ఫర్ ద స్మాలర్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ట్యాంక్ సెపరేట్లీ -10 అవర్స్. అంటే స్మాలర్ డయామీటర్ ట్యాప్ కన్నా 10 గంటలు తక్కువ తీసుకుంటుంది అన్నాడు కాబట్టి నేను -10 తీసానండి, -10 అవర్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన క్లూ. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏంటి మరి, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఈచ్ ట్యాప్ కెన్ సెపరేట్గా ఫిల్ ద ట్యాంక్. ఓకే, అంటే ఈ ట్యాప్ ఓన్లీ స్మాల్ డయామీటర్ ట్యాప్ ఎంత సమయంలో ఈ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది, ఈ లార్జర్ డయామీటర్ ట్యాప్ ఎంత సమయంలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అని అన్నాడు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ మాటలండి, కొంచెం లెంతీ కూడా అనుకోవచ్చు. ఓకేనా, లెంతీ అంటే ఇక్కడ మనం రైటింగ్ అది రాస్తాం కాబట్టి లెంతీ అండి, లెంతీయే కానీ కష్టం కాదు. అర్థమవుతుందండి నేను చెప్పింది, లెంతీయే. థియరిటికల్గా సమ్ చేసింది ప్రతిదీ లెంతీగానే ఉంటుంది కానీ కష్టం కాదు. చిన్న థాట్ మనకు వచ్చింది అంటే అయిపోయినట్టే. ఓకేనా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈక్వేషన్గా మార్చుకున్నాము అంటే మనకు సమ్ వచ్చేసినట్టే, అంతే కదా ఫ్రెండ్స్. సో అది మనం ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయగలదో ఆలోచిద్దాం.
ఒక్క నిమిషం అండి, ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం మనం రాసుకోవాలి కదా ఆన్సర్గా. చూడండి ఫ్రెండ్స్, టైమ్ టేకెన్ ఫర్ ద స్మాలర్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ట్యాంక్ సెపరేట్లీ. ఇక్కడ మనకి చివరిగా ఏమన్నాడండి, ఇండివిజువల్గా స్మాలర్ డయామీటర్ ట్యాప్కి ఎంత టైం పట్టింది, లార్జర్ డయామీటర్ ట్యాప్కి ఎంత టైం పట్టిందో కనిపెట్టు అని అన్నాడు. సో మనం ఏం కనిపెట్టాలో వాటినే ఏదో ఒక వేరియబుల్తో మనం అనుకుంటామండి. మనం ఎక్కువగా యూజ్ చేసే వేరియబుల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ తోటి అనుకుందామండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైమ్ టేకెన్ ఫర్ ద స్మాలర్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ద ట్యాంక్ సెపరేట్లీ ఈక్వల్ టు ఎక్స్ అవర్స్ అని అనుకుంటానండి. ఇంకా ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ రాసింది చూడండి ఫ్రెండ్స్, బికాజ్ అని చెప్పి కింద రాసింది కదండి. మీరు ఏం చేస్తారంటే సొల్యూషన్ అని ఆన్సర్ అని పెట్టి ఫస్ట్ పాయింట్ ఇది రాయండి. ఏంటి, ఇదిగో ఇది రాసేయండి ఫస్ట్నే. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత మనం ఈ క్లూని బట్టి మనం దేన్ని ఎక్కువగా ఎక్స్ అని అనుకుంటామండి. ఇటు సైడ్ ఉన్నదాన్ని మనం మ్యాక్సిమం దేన్ని అనుకున్నా వస్తుందండి, కానీ ఇటు సైడ్ ఉన్నదని అనుకుంటాం కదా మనకు అలవాటు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైం టేకెన్ ఫర్ ద స్మాల్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ద ట్యాంక్ సెపరేట్కి ఎక్స్ అవర్స్ అనుకున్నానండి. అప్పుడు టైం ఇక్కడ ఈ సింబల్ పైన పెట్టింది రాసుకోమనండి, అంటే మళ్ళీ ఒకసారి రాయలేదు. టైమ్ టేకెన్ ఫర్ లార్జర్ డయామీటర్ ట్యాప్ టు ఫిల్ ద ట్యాంక్ సెపరేట్లీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, x-10. ఎలా అవుతుంది అంటే ఇంకో ఇక్కడ క్లూ ఇచ్చారు కదా, స్మాలర్ ట్యాప్ కంటే 10 గంటలు తక్కువ. ఆ స్మాలర్ ట్యాప్ ఎంత సమయంలో నింపుతుంది, ఎక్స్ అవర్స్. సో x-10 అంతే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది నెక్స్ట్ 2 ట్యాప్స్ టుగెదర్ ఫిల్ ద ట్యాంక్ 93/8 అవర్స్. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ఇంప్రాపర్గా మార్చినట్టయితే 75/8 అవర్స్గా మనకి 2 ట్యాప్స్ కలిపి ట్యాంక్ని ఫిల్ చేస్తాయంట. అంటే ఇక్కడ వెంటనే మనం చేయాల్సిన మిస్టేక్ ఏంటి అంటే చేయాల్సింది కాదండి, చెయ్యాలనిపించే మిస్టేక్ ఏంటి అంటే స్మాలర్ ట్యాప్ ఓకే ఎక్స్ అవర్స్లో ట్యాంక్ని నింపుతుంది, ప్లస్ లార్జర్ ట్యాప్ x-10 అవర్స్లో ట్యాంక్ నింపుతుంది. సో x-10 ఈక్వల్ టు ఈ 2 ట్యాప్స్ కలిపి, అంటే 2 ట్యాప్స్ టుగెదర్ అన్నాను కదా అని చెప్పి ఈ టైంని ప్లస్ చేసి ఇచ్చేమో అని మనకు రావచ్చండి థాట్. అంటే x-10 ఈక్వల్ టు 75/8. సో ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. అప్పుడు x + x 2x-10 ఈక్వల్ టు 75/8 అని చెప్పి x వాల్యూ కనిపెట్టేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందేమో అని అనుకుంటామండి, కానీ కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఇది మీకు ఇక్కడ నోట్ చేసుకుంటే ఇక్కడ దాకా నేను డయాగ్రామ్ వేసి మీకు అర్థమయ్యేగా చెప్తానండి, అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నాం కదండి డయాగ్రామెటికల్గా చెప్తే బాగుంటుందని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను డయాగ్రామెటికల్గా వేశాను. అంటే డయాగ్రామ్స్ బాగున్నా బాగోపోయినా అడ్జస్ట్ అవ్వాలి మరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ బ్లాక్ చూసి రెడ్ వాటర్ బ్లాక్ వాటర్ అని కాదండి మీనింగ్. అంటే స్మాలర్ డయామీటర్ ద్వారా ఫిల్ చేయబడిన వాటర్ అనేది రెడ్తో నేను డినోట్ చేశాను, లార్జర్ డయామీటర్ ట్యాప్ ద్వారా వచ్చిన వాటర్ అనేది బ్లాక్తో డినోట్ చేశాను అర్థం అవడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, అంతేగాని రెడ్ వాటర్ బ్లాక్ వాటర్ అనుకోవద్దండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 75/8 అవర్స్లో 2 ట్యాప్స్ కలిపి అంటే ఇక్కడ ప్లస్ అన్నట్టు కాదండి, 2 ట్యాప్స్ని ఒకేసారి ఆన్ చేసి వదిలేసినట్టయితే ఒకేసారి ఆన్ చేసి వదిలేసినట్టయితే 75/8 అవర్స్లో ఈ ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తాయంట. ఇక్కడ 100% అంటే మొత్తం ట్యాంక్ ఈజ్ కంప్లీటెడ్, అంతే కదా ఫ్రెండ్స్. మనకి ఏ పనైనా కంప్లీట్ అయిపోయింది అంటే 100% కంప్లీటెడ్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 100%నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి. 100% అంటే 100 ఇంటూ ఈ పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే 1/100 అన్నట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, 1/100. సో పర్సెంట్ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, 1/100. 100 ఇంటూ 1/100 అంటే 100/100 దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 అంటే ఒక నెంబర్ అండి, నెంబరే, కానీ 1 అంటే మనం థియరిటికల్ ప్రాబ్లమ్స్లో వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అన్నట్టు తీసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఇక్కడ ఏం రాస్తానంటే 100% బదులు 1 అని రాస్తానండి. ఓన్లీ 1 కాకుండా ఇంకా 1 పార్ట్, అంటే ఈ ట్యాంక్లో మొత్తం ఈ ఫుల్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1 అంటే ఇక 1 పార్ట్ అంటే ఈ 1 పార్ట్ అని కాదండి, ఈ ట్యాంక్ మొత్తం 1 పార్ట్, ఆ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ ఏమొద్దండి. సో ఇక్కడ కూడా 1 పార్ట్, ఇక్కడ కూడా 100% కాబట్టి 1 పార్ట్. ఓకే, 100% మొత్తానికి మార్చేసాం, అంటే ఒక నెంబర్ కింద ఉంటుంది అన్నట్టు, అంతేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టైంని యాడ్ చేసి ఎందుకు దీనికి ఎక్కువ చేయకూడదు అన్న దాని మీద గొడవ జరుగుతుంది ఇప్పుడు, అంతే కదా ఫ్రెండ్స్. చూద్దామండి, మీకు మామూలుగా ప్రాక్టికల్గా ఆలోచించినా మీకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటండి ఈ 2 ట్యాప్స్ కలిపితే ఈ ట్యాంక్ని 75/8 అవర్స్లో కంప్లీట్ చేసేస్తాయి. ఇక్కడ ఈ ఎక్స్ అవర్స్ అనేది ఏంటండి, ఓన్లీ
ఈ స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ని సెపరేట్గా వదిలేస్తే నింపే టైము ఎక్స్ అనేది అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టోటల్ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడానికి మనకి ఎక్స్ అవర్స్ అనేది పడుతుంది. అంటే ఈ ఎక్స్ అవర్స్ అనేది ఏంటి? ఈ స్మాలర్ ట్యాప్ ద్వారా ఈ ట్యాంక్ ఫిల్ చేయడానికి పట్టే టైము. ఇక్కడ x-10 అవర్స్ అనేది ఏంటి అంటే ఇందాక రాసుకున్నాం కదండి ఫస్ట్లో, అది x-10 అవర్స్ అనేది ఏంటి? ఈ లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ ద్వారా ఈ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టే టైము. మరి ఈ 75/8 అనేది ఏంటి? ఈ రెండు ట్యాప్స్ కలిపి వదిలేస్తే, అది వదిలేసి అంటే ఆన్ చేసి వదిలేస్తే ఈ ట్యాంక్ని ఫిల్ చేసే టైము. సో నువ్వు ఈ టైంని యాడ్ చేసి దీనికి అసలు ఈక్వల్ అవ్వదు కదండి. మీకు ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఈక్వల్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈక్వల్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? డౌట్ రావచ్చండి టుగెదర్ అంటే టుగెదర్ కదా, ఈ టైం యాడ్ చేసి ఇది ఈక్వల్ చేసి ఇచ్చేమో, కానీ ఇక్కడ ఇండివిజువల్గా ట్యాంక్ నింపడానికి తీసుకున్న టైం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఈక్వల్ అవ్వదు. మరి ఈ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఫామ్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ట్యాప్స్ని 1 అవర్లో వదిలేస్తే, ఇక్కడ 1 పార్ట్ అంటే ఫుల్ ట్యాంక్ని అన్నట్టు, ఎంత పార్ట్ అనేది కంప్లీట్ చేస్తుంది అన్నది నేను కనిపెడతానండి. ఇక్కడ కూడా ఈ ఒక ట్యాప్ని 1 అవర్ వదిలేస్తే ఈ ట్యాంక్లో ఎంత పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నది కనిపెడతానండి. ఇక్కడ కూడా ఈ ట్యాప్ని 1 అవర్ వదిలేస్తే ఎంత పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అనేది కంప్లీట్ చేస్తుందని కనిపెడతాను. ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, డయాగ్రామ్స్ గీసి చెప్తానండి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ రెండు ట్యాప్స్ కలిపి 1 అవర్ వదిలేస్తే, 1 అవర్ ఇక్కడ పర్టికులర్గా టైం మెన్షన్ చేస్తున్నానండి. 1 అవర్ వదిలేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సపోజ్ నేను ఈ ట్యాప్ని అంటే లేదా రెండింటిని ఒకేసారి వదిలేసినా పర్లేదు, లేకపోతే దీని 1 వద్దుగండి, రెండింటిని ఒకేసారి వదలగండి. సో ఇండివిజువల్గా వదిలేస్తే తేడా వచ్చేస్తుంది కదా సమ్. రెండింటిని ఒకేసారి వదిలేస్తే 1 అవర్ అండి. రెండింటిని ఒకేసారి 1 అవర్ వదిలేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ స్మాలర్ ట్యాప్ ద్వారా ఇంత పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అనేది ఫిల్ అయ్యింది. స్మాలర్ ట్యాప్ ద్వారా 1 అవర్ ఇంత పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అనేది ఫిల్ అయ్యిందండి. అదేవిధంగా లార్జర్ ట్యాప్ను కూడా వదిలేస్తున్నాం కాబట్టి లార్జర్ ట్యాప్ ద్వారా వచ్చిన వాటర్ అనేది ఇంత పార్ట్ అనేది ఫిల్ అయ్యింది ట్యాంక్లో. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ పైన కింద వేసానంటే కొంచెం మీకు అర్థం చేసుకోవడం వీలుగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇండివిజువల్గా వస్తే, ఇప్పుడు ఇండివిజువల్గా ఈ స్మాలర్ ట్యాంక్ని వదిలేస్తే ఎంత పార్ట్ అనేది ఫిల్ అవుతుందని ఇందాక చెప్పుకున్నామండి, ఇంకెంత పార్ట్. సో ఇక్కడ కూడా ఇండివిజువల్గా 1 అవర్ స్మాలర్ ట్యాంక్ నుంచి చేస్తే ఇక్కడ ఎంత పార్ట్ ఫిల్ అయిందో ఇక్కడ కూడా మనకి ఇండివిజువల్గా వదిలేసినప్పుడు కూడా అంతే పార్ట్ ఫిల్ అవుతుందండి. ఎందుకు? 1 అవర్ వదిలేస్తున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం చేసుకోవాలండి. ఒక్కసారి బ్యాక్ వచ్చేవాడి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంక ఇప్పుడు లార్జర్ ట్యాంక్ దగ్గరికి వచ్చామనుకోండి, లార్జర్ ట్యాప్ ద్వారా ఎంత పార్ట్ అనేది ఫిల్ అవుతుంది అన్నది 1 అవర్లో, ఇంక ఇక్కడ ఆల్రెడీ వేసాం కదా, 1 అవర్లో లార్జర్ ట్యాప్ ద్వారా ఇంత పార్ట్ అనేది ఫిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇండివిజువల్గా వదిలేసినా కూడా 1 అవర్లో లార్జర్ ట్యాప్ ద్వారా ఇంత పార్ట్ అనేది ఫిల్ అవుతుంది. సో అందుకని చెప్పి దట్ ఈక్వల్ టు ఈ స్మాలర్ డయామీటర్ ట్యాప్ ప్లస్ లార్జర్ డయామీటర్ ట్యాప్ వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఈ విధంగా ఈక్వాలిటీ పెట్టి ప్లస్ వేసుకోకూడదండి. ఎందుకనేది మనం ఇందాక చెప్పుకున్నాం, ఈక్వల్ అవ్వదు అసలు మీరు ప్రాక్టికల్గా ఆలోచించినా కానీ ఇక్కడ మాత్రం 1 అవర్ ఒక పర్టికులర్ టైంని బట్టి చూసుకుని చెప్తే 1 అవర్లో ఈ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్మాలర్ ట్యాప్ ద్వారా 1 అవర్లో ఇంత వాటర్ వచ్చిందండి, ఇంత పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అనేది నిండింది. సో లార్జర్ డయామీటర్ ట్యాప్ ద్వారా ఇంత పార్ట్ ఆఫ్ అనేది నిండింది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ట్యాంక్లో సపోజ్ ఇక సగం దాకా వచ్చేసినాయి, సగం అనకూడదండి యాక్చువల్గా, అంటే ఇక్కడ దాకా నిండిపోయిందని అనుకుందాం. ఇప్పుడు ఓన్లీ స్మాలర్ ట్యాప్ అయితే ఎంత నిండుతుంది అంటే ఫస్ట్లో నువ్వు ఈ రెండింటిని కలిపి వదిలేసినప్పుడు ఈ స్మాలర్ ట్యాప్ ద్వారా గంటే కదా, గంటలో ఇక్కడ ఎంత నిండిందో ఇక్కడ కూడా అంతే నిండుతుంది. సో లార్జర్ ట్యాప్ ద్వారా గంటలో ఇక్కడ ఎంత పార్ట్ నిండుతుందో ఇక్కడ కూడా అంతే పార్ట్ నిండుతుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే, అంటే ఈ టిన్లో ఉన్న వాటర్ ఈ టిన్లో వేసేస్తే, అంటే టోటల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాటరే నీకు ఈ టిన్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, అంతకన్నా మరి ఇంకేం చెప్పలేమండి. సో ఒక్కసారి కొంచెం బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి ఒక 2-3 సార్లు వినండి, ట్రై చేస్తే అర్థం అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డౌట్గా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేం చెప్పనండి, ఇంకా అంటే డయాగ్రామ్స్ డ్రా చేసి ఇంకా అర్థం అవుతుందండి. సో బట్ అర్థం కాకపోతే మాత్రం ఒక 2-3 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి అంటే మనం 1 అవర్కి ఎంత పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నది తెలిస్తే అప్పుడు దట్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది అనేది మ్యాథమెటికల్గా చేయొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 75/8 అవర్స్లో మనకి 1 పార్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి ఈ టూ ట్యాప్స్ ద్వారా. సో 1 అవర్లో మనకి ఎంత కంప్లీట్ అవుతుంది అన్నది నేను ఏరో మార్క్ పెట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టానండి. అంటే ఇక్కడ డబ్ల్యూ అని అనుకుందాం, వర్క్ కంప్లీటెడ్ కాబట్టి. సో డబ్ల్యూ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 1 అవర్. పార్ట్స్ ఆఫ్ ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 1 అవర్ అంటే ఇక్కడ వచ్చేసరికి 2 ట్యాప్స్ ద్వారా కాబట్టి ఇక్కడ పక్కన బై 2 ట్యాప్స్ అని రాసుకోండి ఫ్రెండ్స్, బై 2 ట్యాప్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్న వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నామని మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ పెట్టిన యారోని మీరు ఈక్వల్గా ట్రీట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ డబ్ల్యూ ఇంటూ 75/8 అంటే డబ్ల్యూ ఇంటూ 75/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1. సో డబ్ల్యూ కావాలండి మనకి. డబ్ల్యూ ఈక్వల్ టు ఈ 75/8 ఇంటూ చేస్తుందండి, ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో 1/75/8 దట్ ఈక్వల్ టు 8/75. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటండి, పార్ట్స్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్డ్ బై ద 2 ట్యాప్స్ ఇన్ 1 అవర్. ఇందాక ఇక్కడ రాశాను కండి. సో 8/75 పార్ట్స్ అనేది ట్యాంక్ ఫిల్ అవుతుంది. అంటే 1 పార్ట్ అంటే టోటల్ అండి. 8/75 అంటే ఎంతో అంత. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 1 అవర్లో మనకి ఇక్కడ ఎంత పార్ట్ ఫిల్ అవుతుందండి, 8/75 పార్ట్స్ ఫిల్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. తర్వాత దీనికి కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అండి. దీన్ని ఇక్కడ డబ్ల్యూ అనుకోండి, డబ్ల్యూఎస్ అని అనుకోండి. డబ్ల్యూఎస్ అంటే ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్, వర్క్. సో ఫ్రెండ్స్ ఇక్కడ డబ్ల్యూఎస్ అంటే ఇక్కడ రాసుకోండి, పార్ట్స్ ఫిల్డ్ బై ద స్మాలర్ ట్యాప్ ఇన్ 1 అవర్. సో సేమ్ ఇక్కడ అనుకున్నట్టేనండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామండి, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ డబ్ల్యూఎస్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అవుతుందండి 1. సో మనకి డబ్ల్యూఎస్ కావాలి కాబట్టి డబ్ల్యూఎస్ ఈక్వల్ టు 1/x. ఫ్రెండ్స్ మీరు ఇవి రాసుకున్నా పర్లేదు, అంటే ఇవి రఫ్ వర్క్ అన్నట్టు. నేను ఇప్పుడు అంటే ఈ డయాగ్రామ్స్ వేసి చెప్పిందంతా రఫ్ వర్క్ అన్నట్టు అండి. మీరు రాసుకోకపోయినా పర్వాలేదు, రఫ్గానే రాసుకోండి. ఇవేం మీరు ఎగ్జామ్గా కాయకూడదు, మీకు ఇది కేవలం అర్థం అవడం కోసమే. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 1/x పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దీనికి కూడా మీరు దీన్ని స్మాలర్ టైప్ కాబట్టి ఎస్ కాబట్టి దీన్ని WL అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆటోమేటిక్గా WL అనేది 1/x - 10 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1 అవర్లో ఈ 2 ట్యాప్స్ కలిపి ఎంత పార్ట్ని ఫిల్ చేస్తాయండి, 75 పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది. 8/75 పార్ట్స్. సో ఇక్కడ ఈ సింగిల్ ట్యాప్ స్మాలర్ డయామీటర్ ట్యాప్ 1 అవర్లో ఎంత వర్క్ చేస్తుందండి, 1/x పార్ట్. సో ఇక్కడ ఈ లార్జర్ ట్యాప్ 1/x - 10 పార్ట్. ఇప్పుడు మనం ఏం చేసుకోండి, ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే దీన్ని ప్లస్ చేసి దీనికి ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మీకు డయాగ్రామేటిక్గా ఇక్కడ చూపించాను కదా, దాని ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం డయాగ్రామేటికల్గా చెప్పుకున్నది అంతా అది మీకు అంతా అర్థం అవడం కోసం అండి. అదంతా మీకు ఎగ్జామ్గా చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పినంత కొంచెం రాశాను నీట్గా. నెంబర్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ట్యాంక్ ఫిల్డ్ బై ద 2 ట్యాప్స్ ఇన్ 1 అవర్ ఈక్వాలిటీ ఎంత వచ్చిందని మనకి 8/75. లేదా ఇక్కడ మనకి ఒకసారి వర్క్ డన్ బై ద 2 ట్యాప్స్ ఇన్ 1 అవర్ అని కూడా రాసుకోవచ్చండి. లేదు మనం పార్ట్స్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా రాస్తే సరిపోద్దండి. సో నెంబర్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్డ్ బై ద స్మాలర్ డయామీటర్ ట్యాప్, సారీ అండి ఇక్కడ 1 అవర్ రాలేదు, ఇన్ 1 అవర్ ఈక్వల్ టు 1/x. సో ఇక్కడ కూడా రాసుకోండి ఫ్రెండ్స్, ఇన్ 1 అవర్ ఈక్వల్ టు 1/x - 10. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకి ఏమవుతుందండి, ఈ 1 అవర్లో అక్కడ ఫ్రెండ్స్ నేను ఒక టైంని బేస్ చేసుకుని ఈక్వేషన్ ఫామ్ చేశానండి, మీరు అది గమనించాలండి. సో ఇక్కడ 1/x + 1/x - 10 ఈక్వల్ టు 8/75. ఈక్వేషన్ ఎలా వచ్చిందని ఇందాక చెప్పాను కదండి, డయాగ్రామ్ డ్రా చేసి దట్ ఈక్వల్ టు అదే మీకు ఇందాక చెప్పినట్టు మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ లేకపోతే ఒక పాయింట్ రాయండి, బై ద ప్రాబ్లం. ఫ్రెండ్స్ మీరు ప్రాబ్లం చూసి భయపడొద్దండి, మీకు ఇలాంటివన్నీ చేస్తేనే మీకు ఇంకా చేసే అంటే దాన్ని ఏమంటారంటే ఆలోచించే విధానం పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని చెప్పి మీకోసం అంతగా డయాగ్రామ్స్ డ్రా చేసి అంటే అది చెప్పింది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. 1/x + 1/x - 10 ఈక్వల్ టు 8/75. సేమ్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ x - 10. సో x - 10 + 1 ఇంటూ x బై x ఇంటూ x - 10 ఈక్వల్ టు 8/75. సో x + x ఎంత అండి, 2x.
2x మైనస్ 10 బై x ఇంటూ x అంటే x స్క్వేర్, x ఇంటూ 10 అంటే 10x ఈక్వల్ టు 8/75. నెక్స్ట్ ఏం చేస్తామండి, క్రాస్ మల్టిప్లికేషన్. సో 75 ఇంటూ 2x మైనస్ 10 ఈక్వల్ టు 8 ఇంటూ x స్క్వేర్ మైనస్ 10x. సో 75 ఇంటూ 2 అంటే 150x మైనస్ 75 ఇంటూ 10 అండి. సో 750 ఈక్వల్ టు 8 ఇంటూ x స్క్వేర్ 8x స్క్వేర్, 8 ఇంటూ 10x 80x. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ రివర్స్ చేసి రాసానండి. 8x స్క్వేర్ మైనస్ 80x ఈక్వల్ టు 150x మైనస్ 750. సేమ్ అండి, దీని ఇటుపక్క రాశానండి అంతే, అందుకని ఏమీ లేదు. సో ఈ 150xని ఇటుపక్క తీసుకొచ్చినట్టయితే దీన్ని కూడా ఇటుపక్క తీసుకొచ్చాను. మన స్టాండర్డ్ ఫామ్ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి కదా, అందుకని చెప్పి. సో 8x స్క్వేర్ మైనస్ 80x మైనస్ 150x, ఈ మైనస్ 750 ఇటుపక్క వస్తే ప్లస్ 750 ఈక్వల్ టు 0 అండి. సో 8x స్క్వేర్ 80x 150x అంటే 230x అండి. సో 230x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దానికి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈక్వేషన్ అంటే ముందు కోఎఫిషియెంట్స్ మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి, సో ఈవెన్ నెంబర్స్ కాబట్టి నేను 2 ఇంటూ సమ్ నెంబర్గా రాసుకోవచ్చు కదండి. సో ఈవెన్ నెంబర్ అనగానే దాన్ని ఇప్పుడు సపోజ్ 4 ఉందనుకోండి 2 ఇంటూ 2, 6 ఉందనుకోండి 2 ఇంటూ 3, ఆ విధంగా ఈవెన్ నెంబర్ని 2 ఇంటూ సమ్ నెంబర్తో రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ 8ని 2 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ ఈ 230ని 2 ఇంటూ 115గా రాశానండి. నెక్స్ట్ ఈ 750ని 2 ఇంటూ 375 ఈక్వల్ టు 0 అండి ఈక్వేషన్. సో 2 కామన్ తీసానండి, టోటల్ అటుపక్క పంపించేస్తే 0/2 0. సో 4x స్క్వేర్ మైనస్ 115x ప్లస్ 375 ఈక్వల్ టు 0. సో కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాయలేదండి. సో మీకు రాసుకోండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు మైనస్ 115, సి వచ్చేసరికి 375. ఫార్ములా ఇదిగోండి, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడ ముందు మైనస్ ఉంటుందండి. సో బి అంటే మైనస్ 115. సో మైనస్ ఆఫ్ మైనస్ 115 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే మైనస్ 115 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. సో 115 హోల్ స్క్వేర్ అంటే 115 ఇంటూ 115 అండి, 13,225 మైనస్ 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 375 6000 అండి. బై ఇది మామూలుగా 8 ఎక్స్ ఈక్వల్ టు 115 ప్లస్ ఆర్ మైనస్ 13,225 నుంచి 6000 తీసేస్తే 7,225 అండి. సో దానికి మనం స్క్వేర్ రూట్ అనేది కనిపెట్టాలి. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ రాసినంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7,225 వచ్చేసరికి 85. ఫ్రెండ్స్ మనకి అక్కడ చెక్ చేసుకోవడం తప్ప అంటే వేరే ప్రాసెస్ అనేది ఏం లేదండి. అంటే షార్ట్ కట్స్ ఉంటాయండి స్క్వేర్ రూట్కి ఏ విధంగా కనిపెట్టాలి అన్నీ. యాక్చువల్గా అవి మనకు తెలియదు కాబట్టి, తెలిస్తే ఒక వెరీ గుడ్ అండి. సో తెలియకపోతే మాత్రం చెక్ చేసుకోవడమే కదా. అంటే యాక్చువల్గా నాకు తెలియదండి, సో నేను చెక్ చేశాను. ఏ విధంగా చెక్ చేశాను అన్నది కూడా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా దీని దగ్గర నెంబర్ అంటే మనకి 90 ఇంటూ 90 చూసుకున్నాం అనుకోండి, 9 ఇంటూ 9 8100. సో అంటే 8100 అంటే దీని దగ్గర స్క్వేర్ రూట్. సో అదే దీని దగ్గర నెంబర్. సో ఇక్కడ చివరిగా 5 వచ్చింది అంటే కంపల్సరీగా యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి. సో నేను తర్వాతే చెక్ చేసిన నెంబర్ ఏంటంటే 85 ఇంటూ 85 చెక్ చేశానండి. సో నాకు ఈ ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా చెక్ చేసుకోవడమేనండి. లేదు షార్ట్ కట్స్ చూస్తాను అంటే మన ఛానల్గా అయితే లేవు, కానీ మీరు యూట్యూబ్లో అయితే చూడొచ్చండి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లేదు చేయమంటే నేను కూడా చేస్తాను. ఓకేనండి. సో టోటల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 7,225 అంటే 85 అండి. సో 115 ప్లస్ 85/8, 115 మైనస్ 85/8. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈక్వల్ టు 15/4. అయితే రెండు పాజిటివ్ వాల్యూస్. దేన్ని ఎలిమినేట్ చేయాలి? ఇది ఫ్రాక్షన్ కదా, ఎలిమినేట్ చేద్దాం అంటే కుదరదండి. సో చూడండి ఫ్రెండ్స్, దేన్ని ఎలిమినేట్ చేయాలి అన్నది. సో ఇక్కడ మనకి ఎక్స్ అంటే ఏంటండి, టైం టేకెన్ ఫర్ ద స్మాలర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏంటండి, టైం టేకెన్ ఫర్ ద స్మాలర్ డయామీటర్ టైప్ టు ఫిల్ ద ట్యాంక్ సెపరేట్లీ. ఇదంతా ఎక్స్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ అవర్స్. ఎక్స్ అంటే ఎంతండి, 25. సో ఎక్స్ ఈక్వల్ 25 అవర్స్. సో టైం టేకెన్ ఫర్ ద లార్జర్ డయామీటర్ ట్యాప్, 2 ట్యాప్స్కి టైం ఎంత పడుతుంది ఇండివిజువల్గా వదిలేస్తే అని అడిగారండి. సో మనం స్మాలర్ ట్యాప్ కనిపెట్టాలి, లార్జర్ డయామీటర్ ట్యాప్ కూడా కనిపెట్టాలి. సో లార్జర్ డయామీటర్ ట్యాప్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 10 అవర్స్ కాబట్టి ఎక్స్ అంటే 25 అండి, 25 మైనస్ 10 అంటే 15 అవర్స్. ఓకే, ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయిపోయింది ఆన్సర్. ఓకేనండి, ఇక్కడ దాకా మీకు సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోవద్దండి, ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ ఎందుకు తీసుకోకూడదని.
ఇప్పుడు టైం టేకెన్ ఫర్ ద స్మాలర్ టైప్ ఎక్స్ కాబట్టి ఓకే ఎక్స్ ఈక్వల్ టు 15/4 ఓకే ఇది బాగానే ఉంది. మరి ఇదేమవుతుందండి ఎక్స్ మైనస్ 10 అంటే ఏంటండి 15/4 - 10. సో బై 1 వేసుకున్నానండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఫస్ట్ 15 × 1 15 -4 × 10 40/4 × 1 4. సో 15 - 40 వచ్చేసరికి నెగిటివ్ వాల్యూ అంతే కదండి. 15 - 40 వచ్చేసరికి ఎంత అంటారు 25 -25/4. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ టైం అనేది ఉంటే పాజిటివ్ ఉంటుంది లేదా జీరో ఉంటుంది, అంతేగాని నెగిటివ్ ఉండదు కదండి. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి దీనికి నెగిటివ్ వచ్చింది కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/4 ఈజ్ ఎలిమినేటెడ్. అది ఎందుకు ఎలిమినేట్ అయింది అన్నది కూడా రాస్తారండి చాలామంది. సో మీకు కూడా రాయాలనుకుంటే రాయండి ఫ్రెండ్స్, అంటే తప్పకుండా రాస్తే మంచిది. సో ఎక్స్ కెన్ నాట్ నెగిటివ్ అంటే టైం కెన్ నాట్ నెగిటివ్ అని చెప్పి టైం కెన్ నాట్ నెగిటివ్ సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 15/4 అని రాస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ప్రాబ్లము. దీని నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఫ్రెండ్స్. an express train takes 1 hour less than the passenger train to travel 132 kilometers between Mysore and Bangalore. సో బెంగళూరుకి మైసూర్కి మధ్యన ఒక 2 ట్రైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి ఏంటండి 132 kilometers డిస్టెన్సు. అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది పాసింజర్ ట్రైన్ కంటే 1 గంట తక్కువ సమయం తీసుకుంటుందంట 132 kilometers వెళ్ళడానికి. సో ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారండి వితౌట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద టైమ్ దే స్టాప్ ఎట్ ద ఇంటర్మీడియట్ స్టేషన్స్. అంటే మధ్యలో స్టేషన్స్ ఉంటాయి కదండి, ఆ స్టేషన్స్లో ఆగిన టైం అనేది అక్కడ మెజర్ చేయకుండా మామూలుగా ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు కౌంటింగ్ టైం అంతే ఓన్లీ. ఓకేనండి, ఓన్లీ ట్రావెలింగ్ టైం అంతే. అంటే ఇక్కడ మధ్యలో ఆగిన స్టేషన్స్ ఆ టైము అంటే కొంచెంసేపు ఆగితే కదండి, సో ఆ టైం అనేది కన్సిడర్ చేయలేదు అంటున్నాడు. ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈజ్ 11 km/h మోర్ దెన్ ద పాసింజర్ ట్రైన్. అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది పాసింజర్ ట్రైన్ కంటే 11 km/h ఎక్కువ అంట. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది 2 ట్రైన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే టైం టేకెన్ ఫర్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు టైం టేకెన్ ఫర్ ద పాసింజర్ -1 hour ఫస్ట్లో మనకి ఇచ్చిన క్లూ అండి. సో మనం యాక్చువల్గా దీన్ని థియరిటికల్గా రాసుకుంటాము. అందుకని చెప్పి టైం టేకెన్ ఫర్ ద పాసింజర్ ఈక్వల్ టు ఎక్స్ అవర్స్ అని గురించి చేస్తే మనకి సమ్ తప్పు అయిపోతుందండి. ఎందుకంటే మన చివరిలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది 2 ట్రైన్స్. అంటే నువ్వేంటి స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడు పాసింజర్ ట్రైన్ యొక్క స్పీడు. సో ఇక్కడ మనకి మరి ఇదేంటి అంటే ఒక చిన్న ఈక్వేషన్ ఫామ్ అవడానికి ఇచ్చిన క్లూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇచ్చిన క్వశ్చన్ని ఇక్కడ రాసానండి. టైం టేకెన్ ఫర్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్కి 132 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందంట పాసింజర్ ట్రైన్ కంటే 1 hour తక్కువ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 hour లెస్ అని రాశాను. ఓకే, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంతండి 132 kilometers బిట్వీన్ మైసూర్ అండ్ బెంగళూరుకి మధ్య 132 kilometers. సో స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ ట్రైన్ ప్లస్ 11 km/h. ఇప్పుడు మనం దేన్ని ఎక్స్ అని అనుకుందామండి స్పీడ్ ఆఫ్ ద అంటే ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రాసానండి స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ ట్రైన్ నేను ఎక్స్ అనుకున్నానండి, X km/h అనుకున్నానండి. సో స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమవుతుందండి స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ ట్రైన్ ప్లస్ 11 కాబట్టి X + 11 km/h. సో మనకి ఇచ్చారండి అంతే, ఫస్ట్లో ఇచ్చిన పాయింట్ ఇక్కడ రాసానండి. టైం టేకెన్ ఫర్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు టైం టేకెన్ ఫర్ ద పాసింజర్ -1 hour. సో మనకి ఇక్కడ స్పీడ్ ఉందండి, డిస్టెన్స్ ఉంది. సో ఆ రెండింటిని ఉపయోగించుకొని టైంని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ స్పీడ్గా మనం రాసుకుంటే ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మన అందరికీ తెలిసిన ఫార్ములా ఫ్రెండ్స్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఈక్వల్ టు ఏమవుతుందండి డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం టేక్ ఫర్ ద ఎక్స్ప్రెస్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు టైం టేక్ ఫర్ ద పాసింజర్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ -1. సో డిస్టెన్స్ రెండింటికి ఒకటేనండి, ఎక్స్ప్రెస్ ట్రైన్కి పాసింజర్ ట్రైన్కి ఒకటే ఎంత 132 బై స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ X + 11 ఈక్వల్ టు డిస్టెన్స్ 132 బై స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ X - 1. సో మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మొత్తం నేను సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాను. ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ దాకా నోట్ చేసుకున్న తర్వాత ఈ -1 ఏమో ఇటుపక్క తీసుకెళ్ళిపోయానండి. సో అంటే +1 అవుతుంది. ఈ 132 బై X + 11 ఏమో ఇటుపక్క తీసుకొచ్చేస్తాను, అంటే దీనికి మైనస్ వస్తుందండి. మీ ఇష్టమండి, సింప్లిఫికేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు, ఎక్కడ ఉన్నాయన్నా డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలాగైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఎలా చేసుకున్నా మనకి ఈక్వేషన్ ఒకటే వస్తుందండి అందరికీ.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ 132 కామన్ తీసానండి, రెండింటిలోంచి 132 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందండి 1/x మైనస్ 1/x ప్లస్ 11. సో ఇక్కడ 132 అనేది దీన్ని ఇంటూ చేస్తుందండి, దీని కిందకి పంపించేస్తే డివిజన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో 1/132 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 11, అంటే ఇక్కడ దీన్ని ఇంటూ చేసానండి డైరెక్ట్గా. 1 into x plus 11 minus 1 into x by x into x plus 11 x into x plus 11. సో x into x వచ్చేసరికి x స్క్వేర్ ప్లస్ 11 x into 11 వచ్చేసరికి 11x. ఓకేనా ఫ్రెండ్స్. సో అది మనకి ఇంకా మీరు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అండి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 11. సో 1/132 ఈక్వల్ టు 11/x స్క్వేర్ ప్లస్ 11x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రెండ్స్ 1 into x స్క్వేర్ ప్లస్ 11 x స్క్వేర్ ప్లస్ 11. సో 11 into 132. సో 11 into 132 అంటే 1452 అండి. దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే మైనస్ 1452 ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సమ్ లెంతీ అని చెప్పానండి, బట్ ఇందాక చేసిన సమ్ కూడా లెంతీ అండి, కానీ మనకి ఈజీ అండి. సో నేను మీకు ప్రతి స్టెప్ అర్థమయ్యేగా చెప్పడం వల్ల ఇంత పడుతుంది, కానీ ఈజీయేనండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది సమ్స్ చూసి భయపడుతుంటారు, కానీ సమ్స్ చూసి భయపడితే మాత్రం మనం ముందుకు వెళ్ళమండి అసలు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతేనే భయపడండి. సమ్స్ చూసి బాబా ఇంత పెద్ద నేను చేయగలనా అని అనుకోవద్దండి, ఇవన్నీ సింప్లిఫికేషనే. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు దీనికి రూట్స్ కనిపెడితే మనకి ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ని సేమ్ అండి, మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే చేసాము. సో కంపేర్ చేసుకున్నట్టయితే ఫార్ములా గుర్తుంది కదా ఫ్రెండ్స్, x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4 into a into c. సో మైనస్ బి అంటే మైనస్ 11 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే 11 స్క్వేర్. సో మైనస్ 4 into a అంటే 1, c అంటే మైనస్ 1452. సో చూడండి ఫ్రెండ్స్, మైనస్ 11 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 4 into 1452 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. 4 into 1452 అంటే 5808 బై 2. 2 into 1 అంటే 2. సో ఫ్రెండ్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 5929. ఓకే ఫ్రెండ్స్, దీనికి మనం స్క్వేర్ రూట్ కనిపెట్టాలంటే చెప్పాను కదండి ఇందాక, దీనికి దగ్గర నేను ఇప్పుడు ఏం తీసుకున్నానంటే 80 into 80 తీసుకున్నానండి. సో 80 into 80 అంటే 6400. సో దీనికి దగ్గర అయింది అంటే దీని ముందే దీనికి స్క్వేర్ రూట్ ఉంటుందంటే చివరి యూనిట్ 9 కాబట్టి, అంటే 73 into 73 చెక్ చేశానండి. సో రాలేదు నాకు. 77 into 77 చెక్ చేశాను. సో 7 into 7 యూనిట్ని వేసుకో 9 వస్తుంది కాబట్టి చెక్ చేశానండి. సో ఇది మనకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెక్ చేసుకోవడమేనండి, అంతకన్నా చేసేదే ఉండదు, కానీ షార్ట్ కట్స్ తెలిస్తే ఇంకా మంచిది. సో 5929 స్క్వేర్ రూట్ వచ్చేసరికి 77 అండి. సో మైనస్ 11 ప్లస్ ఆర్ మైనస్ 77/2. ఇప్పుడు ఇండివిజువల్గా రాస్తానండి. ఇండివిజువల్గా వాల్యూస్ రాస్తే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే టోటల్గా సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 33, x ఈక్వల్ టు మైనస్ 44. సో స్పీడ్ ఆఫ్ ద పాసింజర్ ఈక్వల్ టు x కిలోమీటర్స్ అనుకున్నామండి మనం ఫస్ట్. సో x ఈక్వల్ టు 33 km/h. స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు x ప్లస్ 11 km/h అండి. సో x ఈక్వల్ టు 33 కాబట్టి 33 ప్లస్ 11 km/h 44 km/h. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -44 అని. ఎందుకు? x అనే స్పీడ్. సో ఉంటే 0 ఉంటుంది, లేదా పాజిటివ్ ఉంటుంది, అంతేకాని నెగిటివ్ ఉండదు. సో ఇక్కడ రాసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఇప్పుడు వరకు చూస్తే, అంటే చూడరని కాదు ఫ్రెండ్స్, అలాగని చూస్తారని కాదు, ఎవరు మ్యాక్సిమం ఇంత టైం వరకు ఉండరు. అంటే ఈ సమ్మ గురించి మొత్తం తెలుసుకోవాలి అన్న దాన్ని ఏమంటారు అనుకున్న వారు మాత్రం ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఏమన్నా మీరు టోటల్గా ఉంటే మీరు టోటల్గా నేర్చుకుంటారండి. ఇంకా డౌట్ వస్తే నాకు కామెంట్ అయితే పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటి అంటే, మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరు వెయిట్ చేయకండి, స్పెండ్ చేయకండి ఇక్కడ వీడియోస్ మీద. సో మీకు పూర్తిగా సబ్జెక్ట్ అర్థమవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. సో నేను చెప్పడమే కదా, మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అది వీడియో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీతో పాటు మీరు చదువుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.